వైసీపీ అధినేత జగన్పై మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఫైర్ అయ్యారు. దోచుకో పంచుకో తినుకో అన్న విధంగా గత పాలన సాగిందన్నారు. రాజధాని పనులు అటకెక్కించి రోడ్లను తవ్వేసి కంకర్ను దోచేశారన్నారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు దోచిపెట్టారని ఆరోపించారు. కల్తీ మద్యంతో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఎదుటివారిపై తప్పుడు ప్రచారం చేయడంలో వైసీపీ బ్యాచ్ ముందుంటుందని విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. దానికి అక్కడ రాజధాని పనులు అటకెక్కించి రోడ్లను తవ్వేసి కంకర్లు కొట్టేసి మరి ఆయన చేసిందేంటి? కార్యకర్తలకి అక్కడ వైసీపీ బాపట్ల ఎంపీ అయిన నందిగం సురేష్కి దోచిపెట్టాడు. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రజల్ని కొల్లబొడి చేశారు. 30 లక్షల మంది ఆసుపత్రి పాలవటం, 30,000 మంది చనిపోవటం, అంతేకాకుండా 1,00,000 కోట్ల పైన కూడా మద్యం స్కామ్ బయటకు తీస్తుంటే దానికి ఉలిక్కిపడి మత కుల ప్రాంత విద్వేషాలని రెచ్చగొట్టి మరి ఏ విధంగా ఆయన అమరావతి క్యాపిటల్ వైభవాన్ని మరి పునఃప్రారంభమైతే దాన్ని ఏ విధంగా ఆయన రెచ్చగొట్టి రివర్స్ ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ తమ కంట్లో ఉన్న దూలాన్ని కప్పిపెట్టి ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసుని తీసే పనిలో ఉంటారు వైసీపీ బ్యాచ్ అంతా. ఎప్పుడు కూడా వాళ్ళు చేసే విష ప్రచారం ఎలా ఉంటుందంటే దొంగే దొంగ అన్నట్లు మరి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం. అక్కడ రాజధాని పనులు